ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పోలమాంబ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. కారణం ఏంటంటే మన ఎన్నికల్లో అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఆశీర్వాదం ఇచ్చి అందరినీ గెలిపించి దుర్మార్గమైన పరిపాలనని భూస్థాపితం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడమ్మని చెప్పి ఎన్నికల ముందు మేమంతా అమ్మవారిని మొక్కుకున్నాం. అంచేత ఈ సందర్భం ఈరోజు ఎందుకు వచ్చామంటే 100 రోజులు పూర్తయింది ప్రభుత్వం వచ్చి. ఆ సందర్భంగా అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. మరి మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వారి ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. మా అందరికీ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది, ఈ రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది. అంచేత అమ్మవారిని నేను మొక్కుకున్నది రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి మరి ఇలా మేము మొక్కు తీర్చుకొని అమ్మవారిని కోరడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పాలండి, అంటే పాలిటిక్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడలేదు. నేను యాజ్ ఎ స్పీకర్గా 5 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని 100 రోజులు పూరించగలరని ఎవరన్నా? అయినా సరే మన సాధ్యం ప్రయత్నాలు చేస్తున్నాం. చంద్రబాబు గారు రాత్రి పౌరులు కష్టపడుతున్నారు, మేము అందరం కూడా అది సహకారంగా ఉంటున్నాం, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మీరు చూశారు 3 నెలల్లో 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాం కొన్ని లక్షల మందికి. అది చాలదండి పరిపాలన విధానానికి వచ్చుతునక. అంటే మళ్ళీ రేపు నుంచి మళ్ళీ పోలవరానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చారు. అలాగే 1 by 1 చేసి రాత్రి పౌరులు కష్టపడి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటి మాత్రం నేను కోరుకున్నాను అమ్మవారిని, మిగతా ఎలాగున్నా కొంచెం మెల్లిగా చేసుకున్నా పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే రాజధాని ఎట్టి పరిస్థితిలో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు అందించాలి. దానికి అమ్మవారి సహకారం, ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. మీరే చెప్పారు ప్రజలంతా చెప్పుకున్నారని, అదే విజయం. ప్రజలంతా ఒప్పుకున్నారు కదా. వచ్చే అసెంబ్లీ కన్నా ప్రతిపక్ష నాయకులు రావాలని కోరుకుంటున్నాను. నేను మొన్న చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు మీకేం అడ్డు ఉండదు, అసెంబ్లీకి రండి. నేను కూడా చెప్తాను యాజ్ స్పీకర్గా, మీరు మాట్లాడాలనుకుంటే క్వశ్చన్ వేయండి, మీకు అవకాశం ఇస్తాను, వచ్చి మాట్లాడండి అని చెప్పి నేను స్వాగతం పలికా. ప్రజల కోసం, రాష్ట్రం కోసం. అంతేకాని ఇంట్లో కూర్చొని ఏదో భజన చేసుకొని మాట్లాడితే తప్పు కదా. యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా మీరు రావాలి, ఎమ్మెల్యేగా రావాలి. మాజీ ముఖ్యమంత్రి నువ్వు వచ్చి రాష్ట్ర సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. నేను ఇస్తాను, నాది బాధ్యత, స్పీకర్ గారి బాధ్యత అది, ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.